ఎలా సంపాదిస్తున్నావన్న దానితో సంబంధం లేకుండా ఎంత సంపాదిస్తున్నావన్నదే ప్రధానమైతే ఒక పెద్ద ప్రమాదం ఒకటి వస్తుంది. సంపాదించి 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 కూడబెట్టినటువంటి కోట్లు తర్వాత ఎవరో పంచుకుంటారు. కానీ నువ్వు ఎలా సంపాదించావన్న దాని యొక్క పాపపుణ్యములను మాత్రం ఆ జీవుడే పట్టుకెళ్ళాలి. కాబట్టి సంపాదించడం ప్రధానం కాదు, ఎలా సంపాదిస్తున్నావన్నది ప్రధానము సుమా. ఈశ్వరుడు ఈ చేతికిచ్చిన శక్తిని దుర్వినియోగం చేసి సంపాదించకు సుమా. ధర్మాన్ని పట్టుకోసుమా, అది నిన్ను కాపాడుతుంది. డబ్బు కాదు కాపాడేది, ధార్మికమైన డబ్బు కాపాడుతుంది. కాబట్టి ఈ చేతిలో లక్ష్మి ఉన్నది, కానీ ఆ లక్ష్మిని ధర్మంతో ముడివేయి, అర్థము ధర్మముతో ముడిపడాలి. అలాగే ఈ చేతికి శక్తి ఉన్నది, శక్తి ఉన్నది కదా అని ఇలా అనకుసుమా. ఇలా అనడం నేర్చుకో. మీకేం బెంగలేదు, నేనున్నానని అభయం ఇవ్వడం నేర్చుకో. ఎందుకు బెంగ పెట్టుకుంటారు అని ఇలా అనడం నేర్చుకో. ఈ చేతిలోనే సరస్వతి ఉన్నది. నువ్వు చదువుకున్న పుస్తకాలన్నీ ఈ చేత్తోనే పట్టుకుని చదువుకున్నావు. కానీ నువ్వు చదువుకున్నటువంటి చదువు నిన్ను సంస్కారవంతుణ్ణి చెయ్యడానికి పనికి రావాలి. ఎంత చదువు చదువుకున్నా నాకేం తెలుసు అనడానికి పనికి రావాలి తప్ప నాకెంతో తెలుసు అనడానికి మాత్రం పనికి రాకూడదు. ఎందుచేత అంటే నేను చాలా చదువుకున్నాను అన్న వ్యక్తిని ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్లి నించోపెడితే అందులో ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాడు, చదివిన పుస్తకాలలో ఎన్ని విషయాలు జ్ఞాపకం ఉండి ఉంటాయి. అందుకే ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, చదువుకున్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే నాకెన్నో తెలియవు అన్న విషయం ఎరుకలోకి రావడం. అంటే అది వినయానికి కారణం కావాలి. విద్య వలన రావలసిన ప్రయోజనం ఏమిటంటే వినయం. ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ విద్య ఉన్నది అని గుర్తు. అంతేకాని 4 పద్యాలు రావడం, 4 శ్లోకాలు రావడం, 4 మాటలు చెప్పడం అసూయకి, ఇంకొకటి మీద కక్ష పెట్టుకోవడానికి, అవతల వాడిని ధిక్కరించి మాట్లాడడానికి, ఎంతమందిని చిన్నబుచ్చుదామని ప్రయత్నించడానికి పనికొస్తే ఆ సరస్వతీ కటాక్షం ఎటువంటిది అంటే అది నాగుపాము యొక్క పడగ మీద మణి ఉంటుంది. నాగుపాము పడగ మీద మణి ఉందని ఎవరైనా నాగుపాము దగ్గరికి ఎడతారా? ఎవ్వరూ వెళ్ళరు. అలాగే ఎంత సరస్వతీ కటాక్షమున్నా సరే వాడు దుర్జనుడైతే, వాడి స్వభావము మంచిది కాకపోతే, ఆ చదువు వాడికి వినయాన్ని ఇవ్వకపోతే, ఆ చదువు వాడికి సంస్కారం ఇవ్వకపోతే వాడు పొట్టివాడిగానే మిగిలిపోతాడు జీవితం అంతా. అలా మిగిలిపోకుండా బ్రతకాలి అంటే, పొడుగ్గా ఎదగాలి అంటే లోపల ఆ విద్య వినయానికి కారణం కావాలి. ఆ విద్య 10 మంది యొక్క అభ్యున్నతిని కోరుకునేది కావాలి. మహానుభావుడు ప్రాతస్మరణీయుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు, వారి దగ్గరికి నేను ఒకసారి దర్శనం కోసం వెళ్ళాను. ఎవరో ఇంకొక ఆయన కూడా వచ్చాడు. ఆయన మాట్లాడుతూ, అయ్యా మీ దగ్గర చెప్పడానికి నాకు చాలా భయం అండి. మీరు చెప్పినటువంటి రామాయణ ప్రసంగాలు విని స్ఫూర్తిని పొంది నేను కూడా ఈ మధ్య అప్పుడప్పుడు మా పిల్లల్ని కూర్చోపెట్టుకుని, మా బంధువుల్ని కూర్చోపెట్టుకుని, ఎక్కడైనా చదువుకునే పిల్లలు సాయంకాలం వేళ వస్తే వాళ్ళని కూర్చోపెట్టుకుని మీరు చెప్పిన విషయాలనే ఆధారం చేసుకుని రామాయణంలో రామచంద్రమూర్తి ప్రవర్తన గురించి 4 మంచి మాటలు చెప్పడం నేర్చుకుంటున్నానండి అన్నారు. అప్పలాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అన్నారే, ఆయన ఏమంటారు అని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఆయన నీకెంత సంస్కృతం వచ్చు, నీకెన్ని శ్లోకాలు వచ్చు అని అడగలేదు. ఆయన అన్నారు, నాయన రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో మానవ జాతిలో మానవత్వం అంతకాలం బ్రతికుంటుంది. రామాయణం చెప్పడానికి సంస్కృతం కన్నా ఆర్ద్రత కావాలి. కాబట్టి రామాయణం చెప్పు, పిల్లలకి చెప్పు. బాగా అభ్యాసం చేసి చక్కగా ఇంకా ఇంకా ప్రయత్నం చేసి సాయంకాలం వేళ దేవాలయంలో 10 మందికి కూడా చెప్పడం మొదలుపెట్టు. రామాయణం అన్నది అందరూ చెప్పాలి, రామాయణం అన్నది అందరూ చదువుకోవాలి, రామాయణం అన్నది అందరిలో జీర్ణం కావాలి. అప్పుడు కదా శ్రీభాష్యం అప్పలాచార్యులు ఒక్కడూ కాదయ్యా రామాయణం చెప్పవలసింది. అందరూ రామాయణం గురించి మాట్లాడిన నాడే మానవ జాతిలో మానవత్వం నిలబడుతుంది. రామాయణం చెప్పక్కర్లేదు, రామాయణం కూర్చుని చదివినా చాలయ్యా. మంచి పని చేస్తున్నావు, చక్కగా వృద్ధిలోకి రా, శుభం భూయాత్ అన్నారు. అది సరస్వతీ కటాక్షం ఉన్నవాడు అనడానికి తార్కాణం. అంతేకాని వెంటనే నీకేమొచ్చని రామాయణం చెప్తున్నావు, నువ్వెందుకు రామాయణం మాట్లాడుతున్నావు అని ఉండి ఉంటే
ఇవాళ అప్పలాచార్య స్వామి వారి పేరు జ్ఞాపకానికి రాగానే 2 చేతులు కైమోడ్చి నమస్కరించవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది? కాబట్టి నీకున్న సరస్వతీ కటాక్షం ఎందుకు పనికి రావాలి అంటే 10 మంది యొక్క కల్మషాన్ని కడగడానికి పనికి రావాలి, 10 మందిని అభ్యున్నతి పథంలో నడిపించడానికి పనికి రావాలి. అహంకారం ఏర్పడడానికి అది కారణం కాకూడదు. నీకున్నటువంటి సరస్వతీ కటాక్షం నాకేం తెలుసు అనడానికి, వినయానికి కారణం కావాలి. మహానుభావుడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వస్తే అంత గొప్ప శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ పశుమాం సర్వజ్ఞ అన్నారు.